సో హాయ్ హలో ఫ్రెండ్స్, April 10, 2024లో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది థియేటర్లో. సో మైదాన్ మూవీ అయితే ఇప్పుడు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో తెలుగులో అయితే డబ్ వర్షన్ ఉంది. అండ్ రీసెంట్గా అయితే తెలుగు డబ్ వర్షన్ అయితే వచ్చింది. మూవీ కూడా చూసాం. మూవీ చూసాక చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మూవీ స్పెషల్ విషయం ఏంటంటే మన ఇండియన్ టీంకి 1963లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఇండియన్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీమ్ గురించి అయితే ఈ మూవీ ఉందన్నమాట. సో ఈ మూవీలో వాళ్ళు చేసిన స్ట్రగుల్స్, అలాగే అబ్దుల్ రహీమ్ గారి స్ట్రాటజీస్, వాళ్ళు ఎలా ఫుట్బాల్లో మోడర్న్ టెక్నిక్స్ తీసుకొచ్చారు అన్న విషయం అయితే డిస్కస్ చేశారు ఈ మూవీ మొత్తంలో. మూవీలో ఫైనల్ కోర్ ఎమోషన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ తాపత్రయం, అతని యొక్క ఉత్సాహం, ప్లేయర్స్కి అతను ఎలాంటి స్ట్రాటజీస్ నేర్పాడన్న విషయం చాలా బాగుంటుంది. చాలా కొత్తగా చూపించారు. అలాగే ఈ మూవీలో అయితే అజయ్ దేవన్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో స్టోరీ వైజ్ అండ్ స్క్రీన్ ప్లే వైజ్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. బట్ ఈ మూవీ థియేటర్ దగ్గర ఫ్లాప్ అయింది. సో ఈ మూవీ ఇయర్లో మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ అని కూడా అనొచ్చు. అండ్ ఈ మూవీ తెలుగు డబ్ వర్షన్ అయితే అవైలబుల్గా ఉంది అమెజాన్ ప్రైమ్లో. ఒకసారి చూడండి, మీరు ఖచ్చితంగా ఆ ఎమోషన్ని ఫీల్ అవుతారు. అండ్ ఒక జెర్సీ అండ్ ఒక 1986 ఆ తర్వాత ఈ మూవీ చాలా బాగుంటుంది, ఎంఎస్ ధోని లాగా. సో స్టోరీ మొత్తం సినిమా చూసాక మీకే అర్థమవుతుంది ఎంత బాగుందో. బట్ ఈ మూవీ థియేటర్లో ఫ్లాప్ అయింది. బట్ ఈ మూవీ మాత్రం చాలా బాగుంటుంది. సో వాచ్ చేయండి కంపల్సరీ. ఈ మూవీ వాచ్ చేశాక మీకే ఆ ఎమోషన్ అయితే అర్థమవుద్ది. అండ్ సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మరొక రివ్యూతో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.